వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మనం గత 5 ఏళ్ళు విన్నాం, ఇప్పుడు వింటున్నాం. అది అవుతుంది అనేదే వస్తుంది, కానీ అది బయట వేసారనేటువంటి పరిస్థితి రావట్లా. కానీ అక్కడే నక్కపల్లి అనకాపల్లి దగ్గరలోనే ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. అది ప్రైవేట్ రంగ సంస్థ. దానికి భారీగా రాయితీలు ప్రభుత్వం కేటాయించింది. మరి దీన్ని ఎలా చూడాలి? సార్, ముఖ్యంగా అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఎలా వచ్చింది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఎలా వచ్చింది అనేది ఒకసారి మాట్లాడుకుంటే సూపర్ 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 ఉమెన్ అనిత గారి గురించి మనం ఒకసారి ప్రస్తావించుకోవాలండి. తన సోదరుడైనటువంటి నారా లోకేష్ గారు ఒక చిన్న జూమ్ కాల్ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మించిన స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చేశారు. అది నా సోదరుడని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నానని అనితమ్మ గారు మాట్లాడారు. ఎంత దారుణం అంటే, గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనందరం పుట్టి ఉన్నామో లేదో కూడా తెలియదండి. ఆ టైంలో ఒక 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడిందే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. అంటే ఎంతో మంది ప్రాణత్యాగం. ఫర్ సపోజ్ ఒక 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 చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి అనుకోండి. ఒక బుల్లెట్ పేలి ఒక పిట్ట చనిపోయింది అనుకోండి. ఇంకెన్ని పిట్టలు ఉంటాయి అంటే టక్కుమని మనందరం 9 అని చెప్తాం. కానీ ఒక పిట్టకి బుల్లెట్ కాల్చగానే మిగతా పిట్టలన్నీ ఎగిరిపోతాయి కదండి. సో అలా పిట్టల్లాగా ఎగిరిపోకుండా పోరాడే యోధుల్లాగా ముందుకెళ్ళి రివాల్వర్ కి గుండెని ఎక్కుపెట్టి చూపించినటువంటి వీరులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఆ స్తంభాల రూపంలో ఉన్నటువంటి జీవ సమాధులండి. ఎంత ఎంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి వారి ద్వారా మనం నేర్చుకోవాలి అనేది వారి నుంచి మనం తెలుసుకోవాలి. కానీ అంత కష్టపడి ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీని ఏదైతే అనితమ్మ గారి సోదరుడైనటువంటి ఒక వ్యక్తి జూమ్ కాల్ ద్వారా ఎలా తీసుకురాగలిగారు? గతంలో కూడా వీళ్ళు చెప్పేస్తారు ఇక వైసీపీ వాళ్ళ సంగతి. వీళ్ళు వచ్చేసి అంటారు, అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నక్కపల్లి చూపించడం, అనకాపల్లి చూపించడం, తర్వాత కాకినాడ చూపించడం, తర్వాత మలక్పేట ఏదో చూపించడం, ఇంకో కొన్ని కొన్ని ఏరియాలో ఏదో చూపించాము. ఇవన్నీ కూడా వైజాగ్ ఏదైతే మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు చూసుకున్నారు అని. అంటే గతంలో ఎంఓయు కూడా కుదుర్చుకున్నారంట. అంటే అన్ని ఎవిడెంటరీనే కదా. నోటి మాటగా మనం జగన్ గారిని నమ్మొద్దు. ఆ టైంలో వచ్చారా లేదా మిట్టల్ కంపెనీ వాళ్ళు, ఆయన్ని వారిని కలిసారా లేదా? వీడియో క్లిప్పింగ్స్ లో ఎన్ని చూస్తున్నామండి. దీన్నే కదా క్రెడిట్ చోరీ అంటాం. వారి సోదరుడు ఒక జూమ్ కాల్ ద్వారా తెచ్చేస్తే, గతంలో అదే వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిసి స్థలాల సేకరణకి మాట్లాడుకున్నారు? స్థలాల సేకరణలో ఒకటి దాన్ని ఎందుకు కన్ఫర్మ్ చేసినారు? కన్ఫర్మ్ చేసిన దానికి ఎంఓయు ఎందుకు రాసుకున్నారు? ఎంఓయు ఏ ఇయర్ లో రాసుకున్నారు? ఏ టైంలో వచ్చి వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు? ఇదంతా ఎవిడెంటరీ కదా. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. అని పాపం జగన్ రెడ్డి గారు అన్నారు, నేను తెచ్చింది మీ పేరు చెప్పుకుంటారేంటి అంటారు. గతంలో చంద్రబాబు గారు ఒక 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 స్టేట్మెంట్ ఇచ్చినారండి. ఎవరో పుట్టిన బిడ్డకి నువ్వే తండ్రి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా? దత్తత తీసుకున్నానని చెప్పు, ప్రేమతో దగ్గర తీసినానని చెప్పు, ఒప్పుకుంటాం. అరే నువ్వు నీకే పుట్టారని చెప్పుకుంటావు, ఇది ఎక్కడ దరిద్రం అంటూ ఆయనే మాట్లాడారు. ఈ రోజు చాలా ఆశ్చర్యం. ప్రతిదీ గూగుల్ గూగుల్ డేటా సెంటర్లు గతంలో అదానితో కుదుర్చుకున్నటువంటి ఎంఓయు గాని, అదానితో 6 నెలలు ఆ ఎంఓయును కూడా పెండింగ్ పెట్టినారు. ఎందుకంటే మీరు గూగుల్ డేటా సెంటర్ తెస్తేనే ఉద్యోగాలు ఎక్కువ పెరుగుతాయి. అంతేకాని మీరు అక్కడికి సంబంధించిన సింగపూర్ భూమిలోంచి, అంటే సముద్రంలోంచి వేసినటువంటి సర్వర్ లైన్స్ వీటి వల్ల కొన్ని కంపెనీల నుంచి 200 ఉద్యోగాలు పైచిలుకు, అంతే, అంతకు మించి లేదు. కానీ మీరు 10,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి అంటూ ఎంఓయు కూడా డిలే అయిందండి. సో దానికి సంబంధించిన ఎవిడెంటరీ కూడా వారు చెప్తున్నారు. అదే మాదిరిగా అదెక్కడిదండి, విజయనగరంకి సంబంధించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా రామ్మోహన్ నాయుడు గారు ఫ్లైట్ లోంచి దిగుతూ మేమే తీసుకొచ్చేస్తున్నామన్నారు. ఈ 5 ఏళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన ఏం వర్క్ నడిచిందండి? భూసేకరణ వర్క్ నడిచింది కదా. ఎయిర్‌పోర్ట్‌కి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ అంతా గీసినారు కదా. అంతా కన్‌స్ట్రక్షన్ అంతా జరిగింది కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరో పుట్టిన బిడ్డకి మీరు తండ్రిగా మారుతున్నారో, అవతల వాడి తండ్రి అని చెప్పుకుంటున్నాడో మీకు మీరు ఆలోచించుకోండి. ఈ డైలాగ్ చెప్పడం కూడా చీదరగా ఉంది. కానీ చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి చెప్పొచ్చు. తప్పులేదు. ఆయన మాట్లాడారు కదా. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తే మాట్లాడగలేంది. నిన్న మొన్న రాజకీయంలోకొచ్చిన రజనీ గారు మాట్లాడితే ఏముందిలేండి అనే పరిస్థితికొచ్చేసిందండి. సో ఎనీవే జూమ్ కాల్ ద్వారా తీసుకొచ్చినటువంటి గౌరవ సోదరుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, మరొక్కసారి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడి వల్ల రాష్ట్రంలో, మన దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పెట్రోల్ గాని, గ్యాస్ కానీ, ఇంకా మిగతా వాటికి. సో దయచేసి మరొక్కసారి ఆయన వార్ రూమ్‌ని పెట్టి
జూమ్ కాల్ ద్వారా ట్రంప్ గారితో ఒకసారి మాట్లాడి ఆ యుద్ధాన్ని ఆపేస్తే బాగుంటదని గౌరవ అనితమ్మ గారి సోదరుడికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మన ద్వారా అనితమ్మ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీ సోదరుడికి ఒక్కసారి చెప్పండి, ఇంకొకసారి జూమ్ కాల్లోకి వెళ్ళమనండి, ట్రంప్ గారితో మాట్లాడమనండి. నాటో చేయలేని పనిని నారా లోకేష్ గారు చేశారని చెప్పుకుంటాం. ఎందుకంటే నాటో తప్పుకుంది, ఈ యుద్ధంలో మేము తలదూర్చము అన్నట్టుగా. చేయాల్సినటువంటి నాటో చేయట్లేదు, కానీ నారా లోకేష్ గారు చేయగలరు, ప్రత్యేకమైన వార్ రూమ్ పెట్టి. సో, రిపబ్లిక్ ఛానల్ లాంటి పెద్ద పెద్ద ఛానల్‌లో హూ ఈస్ లోకేష్? వాట్స్ ద కెపాసిటీ ఆఫ్ లోకేష్ అని అడిగేస్తారు. సో, వాటెవర్ ఇట్ మే బి. మరి అంత జాకీలేసి లేపడానికి గల బలమైన కారణం ఏంటి? ఒకవేళ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారా? లేకపోతే డైరెక్ట్‌గా సీఎమే చేయాలనుకుంటున్నారా? ఎందుకు వారి సోదరుడు దేశ విదేశాలకు తిరిగి గూగుల్ డేటా సెంటర్‌ని తెచ్చారన్నారు. అంతకుముందు అదే గూగుల్ డేటా సెంటర్ అదానితో ఎవరు ఎంఓయూ కుదుర్చుకున్నారు? పేర్లు మార్చి సుందర్ పిచ్చయ్ గారితో కుదుర్చుకున్నారా? సుందర్ పిచ్చయ్ గారు ఏమన్నారు? నా పేరుతో రాయకండి ఎంఓయూ, అన్ని అదాని పేరుతో రాయండి అంటూ మళ్ళీ అనౌన్స్ చేసినారు. కానీ దరిద్రం ఏంటో, గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చేది, ఇంకా రాష్ట్రం బాగా డెవలప్ అయ్యేది. కానీ ఈ టైంలో వారొచ్చింది. వార్ రావడం వల్ల ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా మీరు మళ్ళీ భారతదేశంలో పెట్టుబడులు పెడితే అమెరికా నష్టపోతుంది అంటూ, ఒకవేళ సుందర్ పిచ్చయ్ గారినేమన్నా ఆపేస్తారేమో. నారా లోకేష్ గారిని మరొక్కసారి వార్ రూమ్ పెట్టి, ఆ వార్ ఆపేస్తే గూగుల్ డేటా సెంటర్‌కి భారీగా ఫండ్స్ వస్తాయి. లేకపోతే సుందర్ పిచ్చయ్ గారి మీద ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నారట. ఇకపై ఇంకా సీరియస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడే పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉండిపోయినటువంటి అమెరికా మరొక దేశంలో పెట్టుబడులు పెడితే చూస్తా ఊరుకోరేమో ట్రంప్, నాకు తెలిసి. సో, ఎనీవే, బాబు గారు ఏది ఒక అడుగు ముందుకేద్దామన్నా అది 10 అడుగులు వెనక్కి లాగుతుంది త్రూ వార్ ద్వారా. సో, అందుకని వార్ రూమ్ పెడితే బావుంటదని నా ఉద్దేశం సార్. సో, అదే మాదిరిగా అనకాపల్లి ప్రజలు త్యాగ ఫలితం అన్నారు. అంతకంటే మించి ప్రాణత్యాగ ఫలితంగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి ఐరన్ ఓర్ గాని, ప్రభుత్వం నుంచి సెంట్రల్ నుంచి రాయితీలు కానీ, అక్కడ ఉండే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, ఆ భూములు ఇచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, కొన్ని కొన్ని గ్రామాల వారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ర్యాలీగా వచ్చినప్పుడు వారిని చాలా సార్లు సందర్శించి, మా ఊరు నుంచి మేము భూములు ఇచ్చినామండి, ఈ రోజుకి మాకు బెనిఫిట్స్ ఏమి దాని నుంచి రాలేదు అంటూ కూడా ఆయన్ని విన్నవించుకోవడం జరిగింది. సో, వాటెవర్ ఇట్ మే బి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగా డెవలప్ అవ్వాలి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ బాగా డెవలప్ అవ్వాలి. ఏదైతే విజయనగరం ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా కష్టపడి తెచ్చాం. గత ప్రభుత్వం తీసుకువచ్చిన దాన్ని ఇంకొంచెం మెరుగైన పద్ధతి ద్వారా తీసుకొచ్చినామంటే బావుంటది గానీ, మెయిన్ జూమ్ కాల్‌లో తీసుకొచ్చినాము అంటే సూపర్, సూపర్, సూపర్ వుమన్ గాని అనిత గారు మరొక్కసారి ఆమె మినిస్ట్రీ సీట్ కోసం, మినిస్ట్రీ టికెట్ ఏదో మారే అవకాశాలున్నాయి, కొన్ని మంత్రి వర్గాల్లో చేంజ్‌లున్నాయి అంటున్నారు కదా! మారకండా మరొక్కసారి ఆవిడ తన సోదరుడి మీద ఉండేటటువంటి అపరిమితమైన ప్రేమని జాకీలేసి లేపడాన్ని కడు బాధాకరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పాలండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే బావుంటది. మరి ఊహాకల్పనలు, మరి హైపులు ఇస్తుంటే ఎందులకి ఈ హైపు? ఆ! ఏ పదవి కోసం ఈ హైపు అంటూ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. మామూలుగా అయితే చిరంజీవి గారి డైలాగ్ ఉంటదండి. ఇలాంటప్పుడు మాట్లాడితే, "ఫేస్ ఫుల్ టర్న్ ఇచ్చుకో, హాఫ్ టర్న్ ఇచ్చుకో" అంటూ 'ఘరానా మొగుడులో' డైలాగ్ మాట్లాడుండేవాళ్ళు. సో, ఎనీవే వారి తాపత్రయం వారిది. వాళ్ళ యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు వార్ రూమ్ పెట్టారని గతంలో దీపక్ రెడ్డి గారు మాట్లాడడం, అదే రకంగా జూమ్ కాల్ ద్వారా ఒక పెద్ద కంపెనీని తెచ్చారని అనితమ్మ గారు మాట్లాడడం, ఇలా హైపుల మీద హైపులు ఇచ్చుకోకుండా యథార్థంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.